ఆస్తి వివాదం కోర్టులో ఉన్న అపోజిట్ వ్యక్తులతో బేరసారాలు కుదుర్చుకొని పొన్నూరు సీఐ తనపైన కేసులు పెట్టి వేధిస్తున్నాడని పొన్నూరుకి చెందిన బాధితుడు షేక్ ఫజల్ గుంటూరు ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు మీడియాతో మాట్లాడారు. అపోజిట్ వ్యక్తులతో కుమ్మక్కై న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే సీఐ తిరిగి నాపైనే పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పారు. ఆస్తి వివాదం కోర్టులో నడుస్తున్న వివాద పరిష్కారానికి పలుమార్లు పోలీస్ స్టేషన్ కి రమ్మని సీఐ వేధిస్తున్నాడని చెప్పారు. ఆస్తి వివాదంపై ఆపోజిట్ వ్యక్తులు నాపై హత్యాయత్నం చేస్తే నేను ఫిర్యాదును చేస్తే సీఐ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ వేధింపులు తాళలేక తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు తెలిపారు. నాకు మా తాత ద్వారా మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారి నుంచి నాకు వచ్చిన ఆస్తి కోర్టులో ఉందండి. అది వివాదం నడుస్తుంది. కోర్టులో ఉన్న ప్రాపర్టీ అది కోర్టులో నడుస్తుండగానే నా మీద ఆపోజిట్ లో ఉన్న వాళ్ళందరూ నా మీద అటాక్ చేశారండి. నేను ఎప్పటి నుంచో నా మీద అటాక్ జరిగిద్దండి, నా మీకు ప్రాణహాని ఉందని చెప్పి ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ లో నేను చెప్తానే ఉంటే పట్టించుకోలేదండి. వాళ్ళు కావాలని చెప్పి వేరే ఊర్ల నుంచి వేరే మనుషుల్ని పిలిపించి పోయిన ఆదివారం నా మీద అటాక్ చేశారండి. కోర్టులో ఉన్న ప్రాపర్టీని ధ్వంసం చేశారు. తాళాలు పగలగొట్టి వాటిలో దాంట్లో ఉన్న సామాన్లు కానీ అవన్నీ కూడా నాశనం చేశారండి. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ ముందు తీసుకోకపోగా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని నా మీద ఏమో కౌంటర్ ఎఫ్ఐఆర్ కింద నా కేసు తర్వాత నమోదు చేశారండి. వీటిలో పొన్నూరు టౌన్ సిఐ గారి హస్తం ఉందండి. లేకపోతే ఫస్ట్ నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కంప్లైంట్ తీసేసుకొని ఫస్ట్ నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది కోర్టులో ఉన్న ప్రాపర్టీ అండి, డాక్యుమెంట్స్ మొత్తం కోర్టులో ఉన్నాయంటే నువ్వు డాక్యుమెంట్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రా అని చెప్పి పలుమార్లు నన్ను బెదిరించడం. వాళ్ళు కూడా ఆపోజిట్ లో వాళ్ళు కూడా నా మీద దాడి జరిగినా గానీ పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. చిన్న చిన్న సెక్షన్స్ పెట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.